రైట్. నాగరాజు గారు, పర్టికులర్‌గా చూస్తే ఈ మస్తాన్ సాయి, ఈ లావణ్య వ్యవహారంలో అయితే క్లియర్ కట్‌గా అర్థమవుతుంది ఏంటంటే డ్రగ్స్ మాఫియా ఉంది అనేదైతే క్లియర్‌గా అర్థమవుతుంది. మరి ఈ డ్రగ్స్ ఒకటండి. మాఫియా విషయంలో అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ పోలీసుల విషయంలో 2 రకాల ద్వారంతో ఉన్నారు. వారు కరెక్ట్‌గా ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు అనేదైతే కార్తీక్ గారు చెప్తున్నమాట. అలాగే ప్రభుత్వం కూడా అనేక చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఎలా చూడాలంటారు? ఒకటండి. యాక్చువల్‌గా ఈ లావణ్య అనే ఆమెతో ఒక గడిచిన 5, 6 మంత్స్ నుంచి మనం తరచూ వింటున్నాం. అంతకుముందు రాజస్థానంతో ఎఫ్ఐఆర్ అని చెప్పేసి, తర్వాత మధ్యలో ఈ మస్తాన్ సాయి వచ్చారు. తర్వాత ఇంకొక ఎవరో ఒక మాస్టర్ వచ్చున్నారు. వాటెవర్. ఇది నాకు తెలిసి నేనేమనుకుంటున్నానంటే వీళ్ళందరూ ఒక ట్రూప్ అండి ఇదంతా. ఇది పక్కా డ్రగ్ దందా నడిపిస్తా ఉండి, వీళ్ళకి షేర్స్ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఇలా బయటికి తీసుకొచ్చేసి ఇలా చేస్తున్నారు. ఈ విషయం ఒక్క తెలంగాణలోనే కాదండి. వీళ్ళంతా బేసికల్‌గా నాకు తెలిసి వైజాగ్ నుంచి కూడా కొంతమంది ఉన్నారు ఈ టీమ్. ఆ స్టేట్, ఈ స్టేట్ అని గాని వాటెవర్ ఎక్కడున్నా సరే ఈ డ్రగ్ దందా అనే దాన్ని మాత్రం చాలా నిలపాల్సిన బాధ్యత ఉంది సార్ ఇది. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళంతా కలిసి ఆడుతుంది. అసలు దీని మూలాలు ఎక్కడ ఉన్నాయి? వీళ్ళందరిది ఒకటేనండి. ఎక్కడైతే వీళ్ళకి ఎక్కడ మీన్స్ పంచుకోవడంలోనో లేకపోతే ఇంకెక్కడన్నా తేడా వస్తే ఒక మాట అండి, ఒక మాట మీరు 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 చెప్తున్న దానికి కొనసాగింపే. ఒక డ్రగ్ కేసు కాదండి, వరలక్ష్మి టిఫిన్ సెంటర్ డ్రగ్స్ కేసులో వీళ్ళందరి పేర్లు ఉన్నాయి. ప్లస్ ఇప్పుడు సికింద్రాబాద్ డ్రగ్ రెడ్ హ్యాండ్ గా పట్టుకున్న కేసులో ఈ అమ్మాయి లావణ్య పేరు ప్రముఖం, ఇంకా మెయిన్. వీళ్ళందరూ తర్వాత ఉన్నారు. విజయవాడలో డ్రగ్స్ ఢిల్లీ నుంచి తీసుకొచ్చిన దాంట్లో మస్తాన్ సాయి మళ్ళీ మస్తాన్ మధ్యన సాయి. పట్టుబడ్డ జైలు కూడా పెట్టాడు. మస్తాన్ సాయి మెయిన్. సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కరు మెయిన్ తప్ప వీటన్నిటిలో కామన్ గా చూసినప్పుడు వీళ్ళందరి పేరు డ్రగ్స్ చాలా క్లియర్ కట్ గా ఇప్పుడు 3-4 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి వీళ్ళందరి మీద డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయిన. ఒక కేసులో బాధితులుగా ఉన్నారు, అంటే విక్టిమ్స్ గా ఉన్నారు. ఇంకో కేసులో నిందితులుగా మెయిన్ ప్రెడరర్ గా ఉన్నారు. రైట్. నాగరాజు గారు. ఎఫ్ఐఆర్లే. ఓ వీటి యొక్క మూలాలు ఎక్కడ ఉన్నాయి మనం ఐడెంటిఫై చేయాలండి. ఏ గవర్నమెంట్ కానీ, ఏ తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ. హ్మ్. అంటే ఇప్పుడు ఈ విషయంలో అయితే ఇప్పుడు ఈ కేసులో మస్తాన్ సాయి ఇంతకుముందు జైలుకి వెళ్ళాడు ఈ డ్రగ్స్ విషయంలోనే. లావణ్య కూడా ఆరోపణలు వచ్చాయి, ఆమె కూడా జైలుకి వెళ్ళిన పరిస్థితి. కానీ ఇలాంటి ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు డ్రగ్స్ కేసులో ఇరుక్కుని ఉన్నారు. కానీ వీళ్ళని ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీసులు ఇప్పటి వరకు ఎలాంటి విషయాన్ని తేల్చలేదు. మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఒకటండి, ఇప్పుడు వాళ్ళకి ఏమైందంటే జనరల్ గా ఇది నాకు తెలిసి వీళ్ళందరూ తరచూ డ్రగ్స్ కేసులో కనిపిస్తూనే ఉంటారు. ఎవరో ఒకళ్ళు తెర మీదకి ఒకళ్ళు వస్తూ ఉన్నారు. ఇది అంటే జనరల్ గా కామన్ అయిపోయింది వాళ్ళకు కూడా. సో ఇదేముందిలే, మొన్న కేసే కదా, ఇది కొత్త కేసు వచ్చింది అంటే జనరల్ గా అంటే ఫస్ట్ డిఫరెంట్ ఉంటుంది, సెకండ్ థర్డ్ ఫోర్త్ అనేది ఇంకా కంటిన్యూటీ ఇదే కదా ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది అనుకుంటా ఉంటారు. మళ్ళంటి వాళ్ళకి ఏంటంటే ఇది కొత్తగా లేకపోతే అది వింతగా ఇది కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకి ఇది ఒకటే కాదు కదండి, కాస్త ఒకటి ఇది చాలా సివియర్ మ్యాటర్ సార్ ఈ విషయం. అది నిజంగా వాళ్ళ దగ్గర 200 పీపుల్ లేకపోతే 300 పీపుల్ ఉన్నారంటే ఇది చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం. వీళ్ళందరూ కలిసి ఈ డ్రగ్స్ కి అలవాటు చేసేసి జనాలని ఈ విధంగా సమాజం చాలా మంది ఉన్నారు సార్. రైట్. ఎంతమంది అమాయకులు బలవుతూ ఉన్నారు వీళ్ళ ద్వారా. దీన్ని అరికట్టాల్సిన బాధ్యత పోలీసుల మీద, ఎస్పెషల్లీ గవర్నమెంట్ మీద చాలా బాధ్యత ఏర్పడింది సార్ ఈ విషయంలో.